Welcome to Chikati Kathalu, the horror podcast. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ విలువ తెలియని వాళ్ళని ప్రేమించడం, అందులోనూ పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం ఇంకా తప్పు. ఆ తప్పు వల్ల జరిగిన పరిణామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా పేరు రిషి. నేను ఇప్పుడు చెప్పబోయేది కథ కాదు, మా వీధిలో నిజంగా జరిగిన సంఘటన. ఇప్పటికీ ఆ రాత్రులు గుర్తొస్తే ఒంట్లో జలధరింపు మొదలవుతుంది. మా వీధిలో గౌతమ్ అనే అబ్బాయి ఉండేవాడు. వయస్సు 28-29 ఏళ్ళు ఉంటాయి. చాలా సైలెంట్గా ఉండేవాడు. కానీ ఒక పెళ్ళైన అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమె మాత్రం అతన్ని నిజంగా ప్రేమించలేదు. తనకు అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడుకొని తర్వాత బ్రేకప్ చెప్పేసింది. అది గౌతమ్ తట్టుకోలేకపోయాడు. రోజు రోజుకి అతను మారిపోయాడు. బయటకు నవ్వుతున్నట్టు కనిపించినా లోపల మాత్రం పూర్తిగా విసిగిపోయాడు. చివరికి ఒక రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. ఆ రోజు తర్వాత మా వీధి అసలు మామూలుగా లేదు. మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. కానీ కొన్ని రోజులకే రాత్రి సమయంలో చాలామందికి గౌతమ్ కనిపిస్తున్నాడని మాటలు రావడం మొదలయ్యింది. ఒకరోజు మా వీధిలో ఉండే ఆవిడ రాత్రి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని బయటికి వచ్చింది. ఆమె ఇంటి ఎదురుగానే గౌతమ్ చనిపోయిన ఇల్లు ఉంటుంది. బయటికి వచ్చి చూసేసరికి గౌతమ్ వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఉన్నాడంట. ఆవిడ మొదట అది నిజమని కూడా నమ్మలేకపోయింది. ఎందుకంటే అతను మామూలుగా కనిపించలేదు. మెడ వంకరగా వేలాడుతూ, కళ్ళు పెద్దగా తెరిచి, నోట్లో నుంచి నాలుక బయటికి కనిపిస్తూ ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడట. ఒక్కసారిగా అతడు నవ్వాడట. ఆ నవ్వు విన్న వెంటనే ఆవిడ కేక వేసి లోపలికి పరిగెత్తింది. మరుసటి రోజు నుంచే ఆమెకు భయంకరమైన జ్వరం వచ్చింది. కానీ మేమంతా ఎదురింట్లో అబ్బాయి చనిపోయాడు కాబట్టి భ్రమపడిందేమో అనుకున్నాము. కానీ ఆ తర్వాత చాలామందికి గౌతమ్ కనిపించాడని వినిపించసాగింది. రాత్రి 9 దాటితే చాలు మా వీధి మొత్తం ఖాళీ అయిపోతుంది. అందరూ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకునేవారు. బయట కుక్కలు కూడా తిరగవు. అంత నిశ్శబ్దంగా ఉండేది ఆ వీధి. నేను మాత్రం ఇవన్నీ పెద్దగా నమ్మలేదు. ఒకరోజు నేను నా ఫ్రెండ్తో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వస్తున్నాను. అతనిది మా పక్క వీధి. తను అటు వెళ్ళిపోయాడు. నేనొక్కడినే మా వీధిలో నడుస్తూ వస్తున్నాను. రాత్రి చాలా ఆలస్యమైంది. వీధి లైట్లు కూడా సరిగ్గా వెలగడం లేదు. నేను నడుస్తుంటే నా వెనక ఎవరో నడుస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. సరిగా వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. నా భ్రమ ఏమో అని అనుకుని మళ్ళీ నడవడం మొదలుపెట్టాను. కానీ ఈసారి అడుగుల శబ్దం ఇంకా దగ్గరగా వినిపించింది. నేను వేగంగా నడిస్తే అది కూడా వేగంగా నడుస్తుంది. నా గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. వెనక్కి తిరిగి చూడటానికి కూడా భయం వేసింది. అలా భయంతో ఇంటికి చేరుకున్నాను. అప్పటికే చాలా లేట్ అయింది. అన్నం కూడా తినకుండా పడుకున్నాను. ఎంతసేపు నిద్రపోయానో తెలియదు. కానీ సరిగ్గా 12:30 సమయంలో నన్ను ఎవరో మెల్లగా నిద్ర లేపుతున్నట్టు అనిపించింది. రిషి, రే రిషి. నిద్రలోనే అమ్మ నిద్ర వస్తుంది అని చెప్పి మళ్ళీ పడుకున్నాను. కానీ మళ్ళీ అదే వాయిస్. ఈసారి ఇంకాస్త గట్టిగా, రేయ్ లేరా అని. నాకు మెల్లగా మెలకువ వచ్చింది.
కానీ నా శరీరం కదలడం లేదు. చేతులు కాళ్ళు బరువుగా అయ్యాయి. గదిలో గాలి కూడా చాలా చల్లగా మారిపోయింది. అప్పుడే నాకు అర్థమైంది, అది మా అమ్మ గొంతు కాదు, అది గౌతమ్ గొంతు. నా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. భయంతో మెల్లగా కళ్ళు తెరిచాను. నా మంచం పక్కనే గౌతమ్ నిలబడి ఉన్నాడు. అతని రూపం చూసిన క్షణం నా రక్తం గట్టగట్టిపోయింది. మెడ వంకరగా వేలాడుతుంది. కళ్ళు లోపలికి కూరుకుపోయాయి. నోట్లో నుంచి నల్లటి ద్రవం కారుతుంది. అతని కాళ్ళు నేలకి తాకడం లేదు. అతను నన్ను చూస్తూ చూస్తూ మెల్లగా నవ్వాడు. ఆ నవ్వు ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తుంది. ఒక్కసారిగా అతని గొంతు గంభీరంగా మారిపోయింది. ఎన్నిసార్లు పిలవాలిరా నా దగ్గరికి రమ్మని అని గట్టిగా అరిచాడు. అంతే, ఒక్కసారిగా నా గొంతు పట్టుకొని నులిమేయడం మొదలుపెట్టాడు. అతని చేతులు మంచులా చల్లగా ఉన్నాయి. నాకు ఊపిరాడటం లేదు. నేను అరవాలని ప్రయత్నించాను, కానీ గొంతులో నుంచి శబ్దం రావడం లేదు. అతని ముఖం నా దగ్గరికి వచ్చి, నువ్వు ఆ రోజు నా దగ్గర కూర్చున్నావు కదా, ఇక నువ్వు నా దగ్గరికి రా అని కుసకుసలాడాడు. నేను చచ్చిపోతున్నా అనుకున్న సమయంలో ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. గదిలో ఎవ్వరూ లేరు, కానీ నా గొంతు మీద వేళ్ల ముద్రలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ రోజు తర్వాత నాకు ప్రతిరోజు భయం మొదలైంది. నిద్రపోతే చాలు ఎవరో పక్కన నిలబడి చూస్తున్న ఫీలింగ్. రాత్రిళ్ళు చెవిలో గుసగుసలు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వెనక అడుగుల శబ్దం. నేను ఇలా ఉండడం గమనించిన మా అమ్మ నన్ను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన జరిగినదంతా విన్నాక నన్ను ఒక మాట అడిగారు. ఆ రోజు రాత్రి ఇంటికి వస్తూ ఎక్కడైనా ఆగావా అని. అప్పుడు నాకు గుర్తొచ్చింది. ఆ రోజు ఎవరో పిలిచినట్టు అనిపించింది. కొద్దిసేపు ఒక అరుగు మీద కూర్చున్నాను. అది గౌతమ్ వాళ్ళ ఇంటి ముందున్న అరుగు. అప్పుడు స్వామీజీ చెప్పిన మాట విన్నాక నా ఒళ్ళు మొత్తం జలధరించింది. గౌతమ్ చనిపోయినప్పుడు అతని శవాన్ని ముందుగా అక్కడే అరుగు మీద పడుకోబెట్టారు. అతని ఆత్మ ఇప్పటికీ అక్కడే ఉంది. నువ్వు అక్కడ కూర్చోవడంతో అది నిన్ను వెంట తీసుకొచ్చింది. ఆ మాట విన్న వెంటనే నా కాళ్ళు వణికిపోయాయి. స్వామీజీ నాకు ఒక తాయెత్తు కట్టి రాత్రిపూట బయట తిరగవద్దని చెప్పారు. ఆ తర్వాత కలలు తగ్గిపోయాయి, కానీ గౌతమ్ మాత్రం పోలేదు. ఇప్పటికీ రాత్రిపూట ఆలస్యంగా వెళ్ళే వాళ్ళకి మా వీధిలో ఒక చివర ఒక మనిషి నిలబడి కనిపిస్తాడట. మెడ వంకరగా, కాళ్ళు నేలకు తాకకుండా ఎవరో తన దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు గౌతమ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి.